హలో అండి అందరికి వెల్కమ్ టు మహ్మీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి అయితే మన ఇండియాలో ఇంకో ఆపరేషన్ సింధూర్ నడుస్తుంది. నిజంగా ఇండియన్ ఆర్మీ ఫోర్స్ కి, ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ ఆర్మీ అందరికి వాళ్ళ పాదాలకి దండం పెట్టినా అసలు తప్పులేదన్నమాట. ఇంకా వాళ్ళు దేవుళ్ళు అసలు. వాళ్ళే కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా, వెనకాల ఉన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇప్పుడు వాళ్ళని పంపిస్తున్నారంటే వెనకాల వీళ్ళు ఎంత ధైర్యం ఉండాలి అసలు. వెళ్ళిన వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి, పంపించిన వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి. వాళ్ళు ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఇండియాని కాపాడడానికి, మనల్ని అందరినీ కాపాడడానికి అక్కడ వాళ్ళు ఎంత ఫైట్ చేస్తున్నారు, ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు. నిజంగా చాలా గర్వంగా ఉన్న ఒక పక్క ఇండియా ఒక వాళ్ళకి అలా అయింది ఇలా అయింది అని విన్నప్పుడు మాత్రం కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇలా కెమెరా ముందు ఉండి మనం మాట్లాడడం చాలా ఈజీ, కానీ అక్కడ వాళ్ళకి ఎంత స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీస్ కి కానీ అందరికీ కూడా వాళ్ళ బ్రేవ్ హార్ట్స్ కి అంత ధైర్యవంతులకు నిజంగా వాళ్ళ బ్రేవ్ హార్ట్స్ కి నిజంగా ఏం చెప్పినా తక్కువే. రోజు దేవుడికి ప్రే చేస్తూ ఉంటాం. అందులో మన ఇండియన్ ఆర్మీ గురించి కూడా మనం ఏదో ఒకటి కోరుకోవాలి దేవుడిని. ఇండియన్ ఆర్మీ ఉన్నంత వరకు ఇండియాకైతే ఏమీ కాదు. మనం కోరుకోవాల్సింది ఏంటంటే అవతల వాళ్ళకి బుద్ధి రావాలని. అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం బుద్ధి జ్ఞానం వస్తే అట్లీస్ట్ ఇవన్నీ కొంచెం ఆగుతాయి. వాళ్ళకి ఎప్పటికొస్తుందో అసలు ఈ జన్మకు వాళ్ళకి వస్తుందో లేదో తెలియదు, కానీ ఆ బుద్ధి అట్లీస్ట్ వాళ్ళకి, ఆ దేవుడిని మనం కోరుకుందాం. అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం బుద్ధినైనా ఇవ్వండి అని ఆ దేవుడిని కోరుకుందాము. అట్లీస్ట్ మన ఇండియన్ ఆర్మీకి కొంచెం పని తగ్గుతుంది కదా అనుకుంటాం. కానీ నిజంగా ఈ విషయంలో మాత్రం ఒప్పుకోవాలి. మన హీరో, ఆ హీరో ఈ హీరో అనో తెగ చింపేసుకుంటాం, కానీ నిజంగా వీళ్ళు హీరోలు. మన ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ ఫోర్స్ కానీ అందరూ అసలు వీళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా డిఫెన్స్ లో ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిజంగా హీరోస్, దేవుళ్ళు. వాళ్ళు అసలైన హీరోస్ అన్నమాట. ఇండియన్ ఆర్మీకి మోర్ స్ట్రెంగ్త్ ఉండాలి, ఆ దేవుడు ఇంకా స్ట్రెంగ్త్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అటువైపు వాళ్ళు, మెయిన్ గా అటువైపు వాళ్ళు కొంచెం బుద్ధి వస్తే బాగుంటదని అనుకుంటున్నాను. సో అది. అండ్ ఈ రోజు అయితే ఆదివారం. ప్రస్తుతానికి మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ కి రోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మేతి చామన్ అంటే పన్నీరు మెంతికూర కలిపి ఒక రెసిపీ అన్నమాట, మేతి చామన్ అని చెప్పి. అది నేను ఫస్ట్ టైం నిడదవోలులో ఉన్నప్పుడు ఫుడ్ ప్లాజా అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, దాబా ప్లస్ రెస్టారెంట్ అన్నమాట. అయితే అక్కడ టేస్ట్ చేశాను నేను. నాకు ఎంత నచ్చిందంటే అసలు చాలా చాలా నచ్చి రెసిపీ చూసి నెక్స్ట్ వీక్ లో నేను ఇంట్లోనే ట్రై చేశాను. 2 సార్లు ట్రై చేశాను. ఆ తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా వస్తుంది కూడా, రెసిపీ కూడా చాలా బాగుంటది. సో అందుకని ఈ రోజు చాలా రోజులు అయిపోయింది కూడా నేను కూడా చేసి, ఇంకా చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఈ రోజు మేతి చామన్, అందులోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా 2 పూటలు కలిపి చేసేస్తాను అనమాట. మధ్యాహ్నం కూడా ఇంకా రైస్ లోకి మేతి చామనే తినేద్దాము అని చెప్పి ప్లాన్ ఉంది. అయితే చామన్ కర్రీ ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. మెంతికూర కోసం నేనైతే ఎంత తిరిగామంటే అసలు మెంతికూర దొరకట్లేదు. ఏంటో మరి సమ్మర్ లో సీజన్ కాదనుకుంటా. మెంతికూర అయితే అసలు 4 ప్లేసెస్ లో తిరిగితే ఒకే ఒక ప్లేస్ లో దొరికింది లక్కీగా. అది కూడా 2 కట్టలు ఉంటే ఒక కట్ట తెచ్చుకున్నాను అనమాట. రాత్రే క్లీన్ చేసి పెట్టేసుకుని రెడీగా అన్ని పెట్టుకున్నాము. ఇంకా చపాతీ పిండి కూడా ఇప్పుడైతే కలిపేశాను. చపాతీలు కూడా వేసేస్తూ పక్క నుంచి కర్రీ చేసేస్తాను. మీకు కర్రీ అయితే చూపిస్తాను. ముందు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. కర్రీ అయితే రెడీ చేసుకుందాం పదండి. మేతి చామన్ కూర కోసం అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టేసాను. ఇంకా ఆయిల్ కూడా వేసేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ కూరకి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు వేసుకోవాలి. కట్ చేసుకుని ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు జస్ట్ మగ్గితే సరిపోదు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అవ్వాలి. సో బాగా మగ్గించుకున్నాము. ఇదిగోండి, ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కలర్ మారుతున్నాయి కొంచెం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేలోపు ఈ ఉల్లిపాయలు కూడా ఇంకా బాగా ఫ్రై అవుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో రౌండ్ గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా పచ్చిమిర్చి రౌండ్ గా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేస్తున్నాను. అలానే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి బాగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించుకుందాము. ఇప్పుడు ఈ టొమాటోస్ బాగా సాఫ్ట్ గా అయిపోవాలన్నమాట, అంతవరకు మగ్గించుకుందాము. టమాటాలు కూడా సాఫ్ట్ అయిపోయాయి, బాగా మగ్గిపోయాయి. ఇంకా ఇప్పుడు ఇందులో మెంతికూర వేసుకోవాలి. ఒక పెద్ద కట్ట మెంతికూర తీసుకున్నాను, రాత్రి వలిచేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఈ మెంతికూర అంతా ఇందులో వేసేద్దాము. ఈ మెంతికూర చేదుపోయేంత వరకు ఒక 7-8 నిమిషాలు పడుతుంది. బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడు చేదంతా పోతుంది అనమాట. బాగా కలుపుతూ ఒక 7-8 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మొత్తం ఆకంతా కూడా మగ్గిపోతుంది, చేదు కూడా పోతుంది.
కట్ట పెద్దది చిన్నది అనుకుంటాం గానీ చూడండి వేసేసరికి మొత్తం ఆకంతా ఎలాగ కిందకి వెళ్ళిపోయిందో. వేసినప్పుడేమో ఇంతవరకు వచ్చింది, మొత్తం ఆకంతా మగ్గిపోతుంది స్లోగా. మెంతికూర అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ వరకు ధనియాల పౌడరు, ఇంకో స్పూన్ వరకు గరం మసాలా. వేసిన మసాలాలు మాడిపోకుండా కొంచెం వాటర్ వేసుకోవాలి. అప్పుడు ఈ మసాలాలు అన్ని కూడా మాడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి. బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా కొంచెం ఫ్రై అవనిద్దాము. ఆ తర్వాత ఇందులో జీడిపప్పు పేస్ట్ వేయాలి. ఈ జీడిపప్పుని ఒక 15 నిమిషాల ముందు నీళ్ళలో నానబెట్టేసి ఉంచాను. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి ఇలా మెత్తని క్రీమ్ లాగా చేసుకున్నాను, పేస్ట్. సో ఆ తర్వాత ఈ పేస్ట్ వేసుకుందాము. ముందైతే ఈ మసాలాలు కొంచెం ఫ్రై అవనిద్దాము. ఈ మసాలాలు వేసినప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. సో కసూరి మేతిని కొంచెం ఒకసారి ఇలా నలిపేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఈ మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాయి, ఆయిల్ కూడా కొంచెం పైకి తేలుతుంది. ఇప్పుడైతే ఇంక జీడిపప్పు పేస్ట్ వేసేస్తున్నాను. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి, లేదంటే జీడిపప్పు పేస్ట్ కదా చాలా ఫాస్ట్ గా మాడిపోతుంది అనమాట. ఈ కప్తోనే ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేస్తున్నాను. జీడిపప్పు పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం కారం కూడా వేస్తున్నాను. కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. నేను 2 పూటలకి చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను ఇందులో. అంటే జీడిపప్పు పేస్ట్ కాకుండా తర్వాత ఒక 1.5 గ్లాస్ అనుకోండి, ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసాను. జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికించుకుందాము. ఎందుకు ఇందులో మనం అన్ని వేసాం కానీ ఉప్పు వేయలేదు. ఇదేంటో నేను ఎప్పుడు ఉప్పే మర్చిపోతూ ఉంటాను. సో ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను టేస్ట్కి తగినట్టు. ఉప్పు వేసేసాను. ఇంకొంచెం సేపు ఉడికినిద్దాము. ఒక 5 నిమిషాలు ఉడికితే చాలు, వాటర్ వేసాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. సో కూర ఇలా ఉడుకుతుంది కదా, ఈ టైంలో పన్నీర్ సగం ముక్కల వరకు ఇలాగ క్యూబ్స్ లా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు, నేను ఈ సైజులో కట్ చేశాను. ఇంకా సగం పన్నీర్ ఇలా పక్కన పెట్టాను, దీన్ని తురమాలన్నమాట. సో ముందు ఈ ముక్కలు అయితే వేసేద్దాము. నేను ఇక్కడ హెరిటేజ్ పన్నీర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా మిగిలిన పన్నీర్ ఉంది కదా, దీన్ని అయితే గ్రేట్ చేసుకోవాలి. మేము ఈ మధ్య ఎక్కువ పన్నీర్ తింటున్నాం. అంతకు ముందు తినేదాన్ని కాదు, కానీ నేను పన్నీర్ ఈ మధ్య కొంచెం బాగా తింటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. పన్నీర్ ఇప్పుడే వేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఉడికిద్దాము. అన్ని కట్ చేసి పెట్టుకుంటే కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అనమాట, పెద్ద టైం ఏం పట్టదు. అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇంకా మెంతికూర రెడీ చేసుకోవాలంటే ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. పన్నీర్ ఏముంది పెద్దగా కుక్ అవ్వక్కర్లేదు కదా, మెంతికూర మాత్రం బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే అస్సలు బాగోదు. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిచ్చాను. ఇది ఇంకా కొంచెం ఉడుకుతుంది. సో లాస్ట్ లో ఇంకా అయిపోయింది ఫైనల్ గా. పెరుగు ఇలా బీట్ చేసేసి వేస్తున్నాను. మీరు ఇదే ప్లేస్ లో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒకవేళ అది ఉంటే అది వేసుకోండి, ఇంకా క్రీమీ టెక్స్చర్ లో వస్తుంది కర్రీ. నా ప్రస్తుతానికి నేనైతే ఇంకా పెరుగు వేస్తున్నాను. అలాగే మళ్ళీ కసూరి మేత కూడా వేసుకోవాలి లాస్ట్ లో. అంతే, ఇంకా ఇలా వేసేసుకుంటే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రెష్ క్రీమ్ అయినా పెరుగైనా లాస్ట్ లో ఇంకా దించేసే ముందు మాత్రమే వేసుకుని ఒక్కసారి కలిపేసి దించేయాలన్నమాట. ఇంకా అంతకు ముందు ఎక్కువగా ఉంచకూడదు, ఎందుకంటే పెరుగు కదా, పెరుగైనా ఫ్రెష్ క్రీమ్ అయినా కూడా విరిగిపోయినట్టు అయిపోద్ది. సో ఇంకా ఎక్కువసేపు ఉంచకూడదు, జస్ట్ ఒకసారి వేసి తిప్పేసి ఇంకా తీసేయడమే. సో అంతేనండి, మేతి చామన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అదిరిపోతుంది, మేము టేస్ట్ చూసి చెప్తాము. సో వేడివేడిగా ఉంది కాబట్టి కొంచెం సేపు మూత పెట్టేసి వదిలేస్తే ఈ లోపు నేను చపాతీ కూడా రెడీ చేసుకోవాలి. సో మేతి చామన్ అయితే అయిపోయింది, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మేతి చామన్ కూర అయితే రెడీ అయిపోయింది. అది ఇందులో నేను ఇందాక అన్నట్టు ఫ్రెష్ క్రీమ్ వేస్తే కనుక ఇంకా క్రీమీ టెక్స్చర్ లా వస్తుంది అనమాట. అయినా కూడా చాలా బాగుంది, చూద్దాం
టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఈ కూరతో పాటు చపాతీలు ఇవి కూడా రెడీ చేస్తాను. సో ఇప్పుడైతే ముందు మా బావ కొట్టిచ్చేస్తాను, ఆ తర్వాత టేస్ట్ చూసి చెప్తాను మా బావ కర్రీ ఎలా ఉందో. ఎలా ఉంది టేస్ట్? బాగుందా? కొంచెం లేట్ అయింది కానీ లేట్ అయిన టేస్ట్ బాగుందంటావు. మనం ఫస్ట్ టైం దాబాలో తిన్నాం కదా ఫుడ్ ప్లాజాలో, నీకు గుర్తుందా? ఫస్ట్ అప్పుడు తిన్నాకే ట్రై చేశాను ఇంట్లో. ఎగ్జాక్ట్ గా అలా వచ్చిందా? కొంచెం ఇంచుమించుగా ఉందా? నేను కూడా తినేసి చెప్తా. బావకైతే చాలా నచ్చిందంట. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బాగుంది, చాలా బాగుంది. ఫ్రెష్ క్రీమ్ వేస్తే అదేంటంటే ఇంకా క్రీమీగా వస్తుంది అనమాట టెక్స్చర్. మనం ఫ్రెష్ క్రీమ్ వాడలేదు కాబట్టి అంత క్రీమీగా లేదు, కానీ కర్రీ మాత్రం ఎగ్జాక్ట్ దాబా స్టైల్లో భలే దిగింది, చాలా బాగుంది. ఇది చపాతీలోకైనా నాన్లోకైనా రైస్లో కూడా బాగుంటుంది. మధ్యాహ్నం అయితే ఇంకా రైసే ఎలాగో, ఇప్పుడు చపాతీలకు కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. కొంచెం మెంతకూరతోనే మనకి పని ఉంటుంది తప్ప పెద్ద పని ఏం కాదు, వండేసుకోవచ్చు అన్ని రెడీగా ఉంటే. మేతి చామన్ చపాతీ చాలా చాలా బాగుంది. కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కానిచ్చేస్తాము. ఏం చేస్తున్నావు? ఎప్పుడు అనగా తెచ్చాను, నిన్న తెస్తే ఇప్పుడు వడుస్తున్నావా? యాక్చువల్గా ఫ్రెష్గా తినడం లేదే. నిన్న తెచ్చి మర్చిపోలేదా? నిన్న తెచ్చిన విషయం ఇందుకే మర్చిపోయాం. మేము నిన్న ఎన్నింటికి తెచ్చుకున్నాం? మనం 5ంటికో ఎంతో అయింది. నిన్న తీసుకొచ్చాము, ఫ్రిడ్జ్ లో పెట్టేసాం అనమాట. మర్చిపోయాం, నిన్న తినలేదు. ఇంకా తీసుకొచ్చేసరికి 5 అంత అయిపోయింది, ఇంకా మర్చిపోయాం. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా అయిపోయింది. పొద్దున్న మెతి చామన్ కూర చెప్పాను కదా, ఇంకా రైస్ లో కూడా అదే తినేసాం అనమాట. కాకపోతే చపాతీలోకి చాలా బాగుంది, రైస్ లోకి అంత బాగాలేదు జెన్యున్ గా చెప్పాలంటే. చపాతీస్లోకి రోటీస్లోకి మాత్రం సూపర్ ఉంటుంది. మార్నింగ్ చపాతీలోకి అయితే చాలా బాగుంది. ఇంకేదో ఒకలా తినేసి ఇదిగోండి నిన్న తీసుకొచ్చాం కదా, అందుకే కొంచెం కలర్ మారినాయి అనమాట. నిన్న వైట్గా ఉన్నాయి, ఈరోజు కలర్ మారినాయి. కానీ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇవన్నీ ఒలుస్తుంటే చాలా ఈజీగా వచ్చినాయి అనమాట. ఇంకా అందుకే సర్లే ఇంక ఇద్దరం తిన్నాం కదా అని చెప్పి ఒలిచేస్తున్నాను. బయట వాతావరణం ఏమో మారిపోయింది, మబ్బుగా ఉందన్నమాట. మరి వర్షం వస్తుందో ఏమో తెలియదు. సాయంత్రం బీచ్కి వెళ్దామా? వెళ్దామా? కుదిరితే ఈరోజు సాయంత్రం బీచ్కి వెళ్తాము. భలే ఉంటుంది, చల్లగా కూల్గా. దా నువ్వు కూడా చెయ్యి, అయిపోతే ఫాస్ట్గా. ఇవి మర్చిపోయాను, ఇవి మొత్తం 100 రూపాయలంట. 8 50 రూపాయలకా? 50 రూపాయలకి 8 అని చెప్తే మా బావ అయితే 100 రూపాయలకి తీసుకొచ్చాడు. మొత్తం 16 ఉన్నట్టున్నాయి. సో ఇంకా తినేస్తాం. చూడడానికి కొంచెం లేతగానే ఉన్నాయిలేండి, అంత ముద్రగా లేవు పట్టుకుంటుంటే. టైం 5 అవుతుంది. ఇప్పుడైతే బీచ్కి బయలుదేరుతున్నాము. చెప్పాను కదా బీచ్కి వెళ్తామని. హెల్మెట్ కన్ఫర్మ్గా ఉండాలి, లేదంటే మా బావ జోబ్కి కన్నం పడుతుంది అనమాట. ఇది వేసుకుంటేనేమో నాకు తలకాయ నొప్పి వస్తుంది. చెప్పులు వేసుకోవడానికి కూడా పెద్ద డిస్కషన్ ఎక్కడికి వచ్చి ఆలోచించి ఏం వేసుకోవాలి అని చెప్పి. ఏదో ఒకటి వేసుకో. అసలే సమ్మర్, ఇంకా ఆదివారం కాబట్టి మామూలుగా కన్నా కూడా ఎక్కువ మంది, ఇంకా చాలా రష్గా ఉన్నారు. అసలు ఇంకా 5ంటికే అసలు బైక్ పెట్టడానికి కూడా ఖాళీ దొరకలేదు మాకు. ఎక్కడికో వెళ్ళి పెట్టాల్సి వచ్చింది. చెన్నై మెరీనా బీచ్ అంటారు, కానీ అసలే అంటే మెయిన్ మెరీనా బీచ్కి వెళ్తే కనుక ఇలాంటి వాక్వే అనేది ఉండదు. అక్కడ మొత్తం ఇసుకలోనే నడుచుకుంటూ వెళ్ళాలి. నడిచేసరికి మనకి సరదా తీరిపోతుంది, ఆ బీచ్ని చూసిన సరదా తీరిపోతుంది. ఇక్కడ ఈ బీచ్లో ఏంటంటే ఈ వాక్వే ఉంటుంది కాబట్టి కొంచెం నడవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా అలా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ 2 గుర్రాలు అయితే వెయిట్ చేస్తున్నాయి, ఇంకా డ్యూటీ ఎక్కలేదు పాపం. ఇప్పుడు ఇంకా స్లోగా ఇవి కూడా డ్యూటీ ఎక్కుతాయి హార్స్ రైడింగ్కి. ఇంకా బీచ్లో ఇక్కడ పాములు, బల్లెలు ఇంకా ఇవన్నీ అమ్ముతున్నారు. ఒక్కొక్కటి 50 అంటే 50 రూపీస్ అనమాట. 50 30 అలా చెప్తున్నారు. న్యూస్ రిపోర్టర్స్ చూపించాను కదా, వాళ్ళు ఓన్లీ తమిళియన్స్ కావాలంట. ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి అనమాట వాళ్ళు వచ్చి అడుగుతున్నారు.
చాలామంది ఏమో మేము మాట్లాడమని చెప్పి వెళ్ళిపోతున్నారు. మాట్లాడతామని వచ్చిన వాళ్ళేమో లాంగ్వేజ్ వాళ్ళు లోకల్స్ కాదు కాబట్టి వద్దంటున్నారు అనమాట. మేబీ లోకల్ టీవీ ఛానల్ అనుకుంటా. ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది కదా. మార్నింగ్ అయితే ఇక్కడ చక్కగా క్రికెట్ అవి ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి కాసేపట్లో ఇంకా స్లోగా చీకటి పడేసరికి బ్లాంకెట్స్ అవి తెచ్చుకుని మొత్తం ఫ్యామిలీ చాలామంది వచ్చి ఇక్కడ అలా బ్లాంకెట్స్ మీద కూర్చొని పిక్నిక్ లాగా చేసుకుంటారు అనమాట. ఎంతమంది వస్తున్నారో చూడండి, అలా వస్తూనే ఉంటారు ఇంకా సాయంత్రం వరకు. ఇక్కడ ఏదో కడుతున్నారు ఇసుకతో, చూద్దాం. ఇక్కడ ఏదో శాండ్తో ఒక ఆర్ట్ లాగా ఇలా చేస్తున్నారనమాట. లాస్ట్ సండే వచ్చినప్పుడు కూడా మేము యాక్చువల్గా అప్పుడు చూసాము, ఎవరు చేశారా అనుకున్నాం కానీ మేబీ ఈయనే అనుకుంటే లాస్ట్ టైం కూడా చేసింది. చూడండి చక్కగా మంచిగా భలే చేశారు. చూసిన వాళ్ళు ఎవరో ఒకరు నచ్చినంత ఇస్తున్నారనమాట. సో మనం ఎలాగో వచ్చాము, షూట్ చేసుకున్నాము, కంటెంట్ మనకు కూడా వచ్చింది కదా అని చెప్పి మా బావని డబ్బులు ఇమ్మంటే తన దగ్గర 20 రూపీసే ఉన్నాయంట. సర్లే అని చెప్పి 20 రూపీస్ ఇచ్చాము. సో అలాగా చాలా బాగుంది కదా. ఇక్కడ బీచ్లో గుర్రపు సవారీకి ఎంత స్కామ్ ఉంటుంది అంటే వాళ్ళు ముందు 200 అంటారు, ఆ తర్వాత సగం దూరం తీసుకొచ్చి 400 అంటారు. అలాగే ఇక్కడ ఆవిడకి ఏకంగా తల్లో పెట్టేస్తుంది. అలాగే నా దగ్గర కూడా వచ్చి తల్లో పెట్టేపోయింది. మేమేమో వద్దన్నాం అనమాట, మాకు ఆల్రెడీ ఉన్నాయి వద్దు అంటే తల్లో పెట్టేసి తీసుకో అంటుంది. ఇంటి దగ్గర ఉన్నాయి అంటే ఇంట్లో పెట్టుకుంటారా, బీరువాలో పెట్టుకోండి అయితే అనేది చెప్పేసి వెళ్ళిపోతుంది. వద్దన్న వాళ్ళు కూడా చూడండి బలవంతంగా తల్లో పెట్టేస్తుంది అనమాట. చచ్చినట్టు ఇప్పుడు మనం డబ్బులు ఇవ్వాలి. ఇంకా తల్లో అలా పూలు పెట్టేసి మనల్ని చచ్చినట్టు డబ్బులు ఇమ్మంటారు. ఇంకా వాళ్ళు ఎన్ని మూరలు పెడితే అన్ని మూరలకు మనం డబ్బులు ఇచ్చేయాలి. ఒకవేళ 3-4 మూరలు ఎన్ని మూరలు పెడితే, ఇప్పుడు నాకు తెలిసి ఆవిడకి ఒక 3 మూరలు ఎన్నో పెట్టేసి ఉంటారు. అలా ఉంటుంది ఇక్కడ మల్లెపూల స్కామ్. చాలా జాగ్రత్తగా ఉండాలి చెన్నై బీచ్లో. ఫోర్స్గా అలలు వస్తూ ఉంటే ఆ చిన్న పడవ మీద చూడండి ఎలా వెళ్ళిపోతున్నారు. భలే ఉంది చూడడానికి. ఒక పక్క నుంచి సన్ ఏమో వెళ్ళిపోతున్నాడు, చంద్రుడు వచ్చాడు. మేము 5ంటికి వచ్చాము, 6 వరకు కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా స్లోగా చీకటి పడుతుంది కదా అని బయలుదేరిపోతున్నాము. కానీ యాక్చువల్గా చీకటి పడే టైంకి ఇంకా బాగుంటుంది ఇక్కడ, ఇంకో లైటింగ్స్ అవి వస్తూ బాగుంటుంది. ఇంకా ఇక్కడ జ్యోతిష్యం కూడా చెప్తారనమాట. చిలక జ్యోతిష్యం ఒకటి, ఇంకా గవ్వలతోనో ఏదో కొన్ని రకాల జ్యోతిష్యాలు ఉంటాయి కదా. సో అలాగా అందరూ వరుసగా కూర్చొని జ్యోతిష్యం చెప్తారు. కొంతమంది నచ్చిన వాళ్ళు చెప్పించుకుంటారు. ఇక్కడ తమిళియన్స్ బాగా నమ్ముతారు అనుకుంటా, చాలామంది చెప్పించుకుంటారు. ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి బీచ్లో పిల్లల హడావిడే ఉంది. ఏదో చిన్న సైజ్ తీర్థంలాగా ఉందన్నమాట ఇక్కడంతా. కొనిచ్చేదాకా 50-50 అంటారు, కొన్న తర్వాత నువ్వెవరు అంటారు. ఎలాగుంది బ్రౌనీ? బాగుందా? ఇక్కడ ఎప్పుడు 2 లేడీస్ వస్తారనమాట. వాళ్ళు హోమ్ మేడ్ ఇంట్లోనే బ్రౌనీస్ ఏదో ఒకటి చాక్లెట్ ఐటమ్స్ ఏదో ఒకటి చేస్తారు. ఈసారి చీజ్ కేక్ కూడా యాడ్ చేశారు వాళ్ళ రెసిపీస్లో. ఎప్పుడు బ్రౌనీయే టేస్ట్ చేస్తాము, ఈసారి చీజ్ కేక్ తెచ్చుకున్నాం అనమాట. వాళ్ళు ఉన్నారని తెలియక బ్రౌనీ ఇంకొకరి దగ్గర తీసుకున్నాను నేను. వాళ్ళు కూడా మేబీ హోమ్ మేడ్ అనుకుంటా. ఇది కూడా చాలా బాగుంది. కానీ ఈసారి చీజ్ కేక్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూడాలి. చూడ్డానికి ఇలా ఉంది చీజ్ కేక్, వైట్ క్రీమ్ లాగా ఏదో ఉంది. ఎప్పుడు తినలేదు అయితే ఫస్ట్ టైం. ఎలా ఉంటుంది ఏంటో. బ్రౌనీ తీసుకుంటేనే బెస్ట్. ఏదో పిండి పిండిలా ఉంది. మిల్క్ తింటున్నట్టు, మిల్క్ పౌడర్ తింటున్నట్టుంది. కింద ఏదో బెల్లం ఏదో వేసారు, మొత్తానికి అదేంటో తెలియట్లేదు. కానీ దీనికన్నా బ్రౌనీ బెస్ట్ అనిపించింది. బ్రౌనీ అంత బాగాలేదు, వాళ్ళ దగ్గర బ్రౌనీ చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం నుంచి బ్రౌనీయే తీసుకుంటాం. సమ్మర్ కదా, ఇదిగోండి ఇక్కడ చక్కగా పిల్లలందరికీ స్కేటింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి. చక్కగా పిల్లలందరూ భలే చేస్తున్నారు.
చీకటి అయ్యే కొద్దీ జనాలు వస్తూనే ఉన్నారు. ఒకవైపు బ్లాక్ అయిపోతే మమ్మల్ని ఇంకొక సైడ్ పంపిస్తున్నారు అనమాట. ఇప్పుడు వచ్చిన దారి నుంచి కాకుండా వేరే దారి నుంచి వెళ్తున్నాము, వెనకాల నుంచి. ఇంకా అంత రష్లో ఏదో ఒకలాగా బయటపడి మొత్తానికి బయటకు వచ్చాము. ఇంకా వచ్చే దారిలో జ్యూస్ బాక్స్ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది, బాగుంటుంది ఇక్కడ జ్యూస్. సో తాగుదామని వచ్చాము. ఎంత ఇది? 70 రూపీస్ అంట. చూడండి ఎంత పెద్దగా ఉందో గ్లాస్. 700 ml ఇది. ఓ 700 ml 70 రూపీస్ అంటే చాలా పర్లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటది కదా, చిక్కగానే ఉంటది. ఎంత చేసినా కూడా పలచగా ఏమి ఉండదు, చాలా చిక్కగా చేస్తారు జ్యూస్. ఈ జ్యూస్ షాప్కి ఇది ఒక 4-5 సార్లు ఇంతకుముందు వచ్చాము. ఇది 5th టైం అనుకుంటా రావడం. ఎప్పుడు వచ్చినా ఈ గ్లాస్ బాటిల్ మాత్రం పట్టుకుని చాలా జాగ్రత్తగా తాగుతాను. మనది అసలు లూజ్ హ్యాండ్స్ కదా, ఎక్కడ పడేస్తామని భయం అనమాట. వీడియో కోసం అలా పట్టుకున్నాను, కానీ మామూలుగా అయితే ఒకే ప్లేస్లో అలా పట్టుకుని తాగుతాను అనమాట. మనది అసలే మామూలు లూజ్ హ్యాండ్స్ కాదు, పడిపోద్ది. సో ఇంకా సగం తాగేసి మిగతా సగం ఏమో బావకి ఇచ్చేసాను. ఒక్కళ్ళే మొత్తం ఫినిష్ చేయాలంటే చాలా కష్టం ఇది. సో ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాము. చూసారు కదా 700 ml గ్లాస్ జ్యూస్ ఎలా ఉందో, ఎంత పెద్ద గ్లాసు. 700 ml అంటే 70 రూపీస్ కి చాలా రీజనబుల్. అది ఇంకా చాలా చిక్కగా చేశారు. ఇంకా మస్క్ మిలన్ పీసెస్ కూడా మాకు ఉన్నాయన్నమాట, ఎక్కువ పీసెస్ కూడా తగిలాయి. మా బావ తెలియక వచ్చిన కొత్తలో ఏం జ్యూస్ తాగావు? మింట్ లెమన్ జ్యూస్ తెలియక ఆర్డర్ చేశాడంట. అదేమో అంత పెద్ద గ్లాస్ వస్తుందని నీకు తెలియదు కదా, తాగేవా మొత్తం? మేమిద్దరం కాబట్టి ఏంటంటే హాఫ్ చేసుకుంటాం కాబట్టి ఒక గ్లాస్ తాగేస్తాము. అక్కడ కానీ కొంతమంది వస్తారు ఫుల్ గ్లాస్ అంతా వేసేస్తారు అనమాట. అలవాటు అయిపోయిన వాళ్ళు ఇంకా తాగేస్తారు. మనం అయితే ఇంకా ఒక్క గ్లాస్ మేమిద్దరం హాఫ్ చేసుకుని తాగుతాము. సో అలాగే ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. చాలా బంకలా ఉందన్నమాట ఫేస్. బీచ్ గాలి కదా, ఉప్పు గాలి, ఉప్పు వాటర్. ఇంకా స్నానం చేసేయాలి. ఫ్రెష్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసి, సో ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది, ఫ్రెష్ అయిపోయాము. డిన్నర్కి వచ్చేసి మధ్యాహ్నం రైస్ కొంచెం ఎక్కువే వండాను అనమాట. ఇంకా మధ్యాహ్నం తినగా కొంచెం రైస్ ఉంది, అందుకని చెప్పి ఇంకా అలాగో బయట గడ్డి కూడా తిన్నాం కదా, అక్కడ బీచ్లో కొంచెం గడ్డి తిన్నాము. ఇంకా జ్యూస్ కూడా తాగాము. ఆ జ్యూస్కి కడుపు నిండిపోయింది అనమాట. సో ఇంకేం చేసామంటే ఇంకా ఆ రైస్ని కొంచెం కొంచెం తినేసాము ఇంటికి వచ్చిన తర్వాత. అంటే ఇంకా కడుపు కూడా ఫుల్గా ఉందనమాట. సో ఇంకా అది. సో అదండి ఈ రోజుకి వీడియో. మేథీ చామన్ కర్రీ మీకు నచ్చితే కనుక రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. రోటీస్ కానీ పుల్కాస్ కానీ ఇంట్లో చేసుకుంటాము అని అనుకుంటే కనుక తప్పకుండా ఈ కాంబినేషన్ గా ఈ కర్రీ చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్ కి అయితే రికమెండ్ చేయను, అంత బాగాలేదు. అంటే రోటీ కర్రీస్ కాబట్టి రోటీ కర్రీస్ అనేవి రైస్ కి అన్ని కర్రీస్ సెట్ అవ్వవు, కొన్ని సెట్ అవ్వచ్చు కానీ అన్ని సెట్ అవ్వవు. సో అలా మేథీ చామన్ అనమాట. చపాతీస్ కి పుల్కాస్ కి అయితే సూపర్ ఉంటుంది. మార్నింగ్ అయితే చాలా చాలా బాగుంది చపాతీలోకి. సో అలా అయితే కాంబినేషన్ బాగుంటుంది. రెసిపీ నచ్చితే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా. అండ్ ఇంకా తర్వాత బీచ్కి వెళ్ళాము. చూసారు కదా బీచ్లో హడావిడి. ఎప్పుడు సండే నార్మల్గానే చాలా బీచ్ ఇంకా అలాగే ఉంటుంది అనమాట. ఇంకా పూలు అమ్మే ఆవిడని చూసారు కదా, తీసుకొచ్చి తల్లో పెట్టేస్తారనమాట. అంటే వాళ్ళు ఎన్ని మూరలు అంటే వాళ్ళ మూరలు తీసి తల్లో పెట్టేస్తారు, మనం ఇంకా డబ్బులు ఇచ్చేయాలి. వాళ్ళ దగ్గర పిన్నులు కూడా రెడీగా ఉంటాయి, చంపినీసులు ఉంటాయి కదా, మనం మల్లెపూలు గట్ట పెట్టుకోవడానికి చంపినీసులు ఉంటాయి కదా, అవి రెడీగా పెట్టుకుని తెచ్చుకుంటారనమాట. కానీ అందరూ అలా ఉండరు. కొంతమంది మాకు వద్దు అనగానే వెళ్ళిపోతారు, మాకు వద్దండి అని చెప్తే వెళ్ళిపోతారు. కానీ అందరూ అలా ఉండరు అనమాట. తీసుకొచ్చి బలవంతంగా మనం తల్లో పెట్టేసిన పూలు ఇంకా తీయకూడదు అని చెప్పి కొంచెం సెంటిమెంటల్ గా మాట్లాడేసి డబ్బులు తీసేసుకుంటారు. సో అది ఈ రోజుకి బ్లాగ్. ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ స్మైలింగ్. బై, గుడ్ నైట్.